ప్రజల పక్షం MN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వేసుకున్న గుడిసెలను పోలీసుల సహకారంతో తొలగించిన రెవెన్యూ సిబ్బంది. నిరసనకారులతో పోలీసుల మధ్య వాగ్వాదం. అమ్మ చెరువు మెట్ట వద్ద ఉద్రిక్తత. మదనపల్లి నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యజమాని కమిటీ ఎన్నికలు. పాఠశాల అభివృద్ధి కోసం కొత్త కమిటీలు పనిచేస్తాయన్న తెలుగుదేశం నేతలు. పలమనేరు డాయ్ యాప్ కలకలం. విచారణలో ప్రధాన నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మండలం పరిధిలో సర్వే నెంబర్ 672-11లో అక్రమంగా కొందరు వ్యక్తులు నిర్మించిన గుడిసెలను గురువారం సాయంత్రం మదనపల్లి రెవెన్యూ అధికారులు మదనపల్లి తాలూకా పోలీసుల సహకారంతో గుడిసెలను తొలగించారు. అక్రమంగా నిర్మించిన గుడిసెల తొలగింపు సందర్భంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎదురుకొండే బజార్లలో రెండు బజార్లు స్థానికులు మంటే ఇక్కడే ప్రభుత్వంలో వస్తాయి అనేసి వెయిట్ చేసి 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 అలసిపోయినాం సార్. మేము అలసిపోయినాం కాబట్టి ఇప్పుడు దీనికి దిగింది. నాకు ఇల్లు లేదు, నాకు ఇద్దరు మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి, రామసముద్రం, నిమ్మనపల్లి మండలాలలోని అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఓటు హక్కు ఉంటుంది. ప్రతి తరగతి నుంచి 3 సభ్యులను ఎన్నుకొని అందులో నుండి ఒకరిని చైర్మన్ గా, మరొకరిని వైస్ చైర్మన్ గా చేతులెత్తి ఎన్నుకునే విధానంగా ఎన్నికలు జరిగాయి. మదనపల్లి మండలంలోని 137 పాఠశాలకు గాను 135 పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరగగా, కొరం లేని కారణంగా బసినికొండ జెడ్పీ ఉన్నత పాఠశాల, మేడిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అదేవిధంగా రామసముద్రం మండలంలోని 80 పాఠశాలలకు ఎన్నికలు ఏకగ్రీవంగా సజావుగా జరిగాయి. నిమ్మలపల్లి మండలంలోని పాఠశాలలకు ఎన్నికలు సజావుగా జరిగాయి. పాఠశాల ఎన్నికలకు స్థానిక పోలీసులు పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా స్థానిక మదనపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చంద్రకళ చైర్మన్ గా ఎన్నిక కాగా, పఠాన్ అక్బర్ ఖాన్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలలో మహముద్దీన్ చైర్మన్ గా, జీనత్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల పదవీ కాలం 2 సంవత్సరాల పాటు ఉంటుంది. నూతనంగా ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. నిమ్మనపల్లి జడ్పీ హైస్కూల్ తెలుగు పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక్కొక్క పాఠశాలలో 2 మహిళలు, 1 పురుషునికి పాఠశాల కమిటీ సభ్యులుగా 24 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా చైర్మన్ గా ఎం కృష్ణయ్యను, వైస్ చైర్మన్ గా రెడ్డి శిల్పను కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాద్ అలీ ఖాన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంజద్ ఖాన్, ఉపాధ్యాయులు గోపాల్, ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్పర్సన్ రెడ్డి శిల్ప, కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, పిల్లల తల్లిదండ్రులకి పాఠశాల తరఫున స్వాగతం, పాత్రికేయులు కూడా వచ్చినారు. వాళ్ళందరికీ పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతము. ఈ ఎస్ఎంసీ ఎలక్షన్స్ కొన్ని మనకు కండిషన్స్ ఉండాలి. మొట్టమొదట ఇలా కండిషన్స్ బాగా పెట్టింది. దాని ప్రకారమే వార్డు మెంబర్ను క్లాస్ మెంబర్లను ఎన్నుకుంటామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క తరగతి నుంచి 3 ఎన్నుకోవడం జరుగుతుంది ఆ క్లాసు సభ్యులుగా. 6వ తరగతి నుంచి 3 ఆ క్లాస్ సభ్యులుగా, 7వ తరగతి నుంచి 3 ఆ క్లాస్ సభ్యులుగా, 8వ తరగతి నుంచి 3 ఆ క్లాస్ సభ్యులుగా. ఈ విధంగా ఆ సభ్యులందరూ కలిసి మళ్ళీ చైర్మన్ ను, వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఇది పద్ధతి. అర్థమైంది కదా? ఆ సభ్యులందరూ కలిసి వాళ్ళ నుంచే చైర్మన్ ను, వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటారు.
పలమనేరులో డాయ్ యాప్ కలకలం అందరికీ తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఈ రోజు ప్రధాన నిందితుడు రాజేష్ ను గంగవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్సీ రఘువీర్ మాట్లాడుతూ ఈ కేసులో 3వ ముద్దాయి రాజేష్ అని, ఇతను డాయ్ యాప్ గురించి మీటింగ్లు నిర్వహించి చాలా మంది ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారకుడు అయ్యాడని, 300 రూపాయలు కడితే రోజుకు 47 రూపాయలు చొప్పున వస్తుందని, అలా 1000 నుంచి మొదలైన ఈ మోసం లక్షలు ఇన్వెస్ట్ చేయడం వరకు చేరిందని, ఈ యొక్క రాజేష్ 500 మందిని ఈ యాప్ లో చేర్పించాడని డీఎస్సీ తెలియజేశారు. ఇతని అకౌంట్లు అన్ని పరిశీలించి ట్రాన్సాక్షన్లు చెక్ చేయగా ఇతనికి 35 లక్షల రూపాయలు కమిషన్ వచ్చినట్లు, ఆ కమిషన్ ను అతను ఉంచుకోకుండా తిరిగి 31 లక్ష రూపాయలు ఈ యాప్ లోనే ఇన్వెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఒక పలమనేరులోనే కాకుండా గన్నవరం, బైరెడ్డిపల్లి, వీకోట, బెంగళూరు, పంజాని ఇలా చాలా ప్రాంతాలలో ఈ యాప్ ద్వారా డబ్బు కట్టిన వాళ్ళు ఉన్నారని ఆయన తెలియజేశారు. ఈ డాయ్ యాప్ ద్వారా దేశంలో కూడా చాలా చోట్ల మోసపోయారని, నాగాలాండ్ లో కూడా దీనిపై కేసు రిజిస్టర్ అయిందని, A1 ముద్దాయిగా బాలసుబ్రహ్మణ్యం, A2గా టీనాలు ఉన్నారని, కేరళలో కూడా ఈ యాప్ పై కేసు నమోదు అయినట్లు తెలిసిందని ఆయన తెలియజేశారు. కేసులో A1 ముద్దాయిగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం, టీనాలు, 3వ ముద్దాయి అయిన రాజేష్ భౌతికంగా చూడకపోయినప్పటికీ ఆన్లైన్ లో పరిచయమై వాట్సాప్ ద్వారా ఈ తదంగాన్నంతా నడిపించిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రజలకు ఒకటే కోరుకుంటున్నానని, దయచేసి ఇలాంటి యాప్లను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ విష్ణు రఘువీర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఒక 300 రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే 300 రూపాయలకి అదనంగా రోజుకి 46 రూపాయలు ఇస్తామని ఫస్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగా స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము, 300 నుంచి 1000 తర్వాత 2000, 5000, 10,000 అలా పెంచుకుంటూ పోవడము. ఈ క్రమంలో తీసుకుంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమంది చేర్పించడం, దాదాపుగా ఒక 500 మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంత మటుకు బెనిఫిట్ వచ్చింది అనే ఇన్వెస్టిగేషన్లో మనము మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు ఆయనకి దాదాపుగా 31 లక్ష అతనికి డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళ అకౌంట్స్ ప్రకారంగా. మరి ఆ 35 లక్షలు వచ్చినాయి. 35 లక్షలు వస్తే అతను ఏం చేశాడు, మళ్ళీ రివర్స్ 31 లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్లో. సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఇలాగా ఈ యాప్ ద్వారా చాలామంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు, నాగాలాండ్లో కూడా దీని మీద కేసు పెట్టారు. అక్కడ కూడా సేమ్ ముద్దాయిలు, A1 బాలసుబ్రహ్మణ్యం, A2 టీనా అనే ఒక అమ్మాయి. సో వాళ్ళిద్దరూ వీళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి. మన రాజేష్కి జనవరి 2024 ఈ సంవత్సరం జనవరిలో ఇతన్ని వాళ్ళు నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మాట్లాడి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ అత్యుత్తమ కమ్యూనిస్ట్ నాయకుడు, మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు మరియు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఈ రోజు ఉదయం 8:20 మరణించారని తెలియజేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం, ఆదర్శాలు మరియు అతని ముందు చూపు ఎల్లప్పుడూ సిపిఎం కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. 2000 నుంచి 2011 వరకు వరుసగా 11 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారని తెలిపారు. బల్లిగాంగ్ ప్రాంతంలోని 2 చిన్న గదుల ప్రభుత్వ అపార్ట్మెంట్లో నివసించారని, పశ్చిమ బెంగాల్
పారిశ్రామీకరణపై ఆయన గట్టి వైఖరిని తీసుకున్నారని వివరించారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సాధారణ జీవితం గడిపారని కొనియాడారు. బుద్ధాదేవ్ మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు లోటు అని అన్నారు. మతోన్మాదంపై పోరాటం చేస్తూ దేశాన్ని సోషలిజం వైపుకు నడిపించేందుకు చేసే పోరాటమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ అంగల్లులోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి రవీంద్రనాథ్ సవాలి, ట్రాన్స్ఫర్మేషన్ కోచ్, ఎజైల్ మాస్టర్, సొసైటీ జనరల్ బెంగళూరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి విద్యార్థికి ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలి అనేది గొప్ప ఛాలెంజ్ గా ఉందని అన్నారు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా విద్యార్థికి ముఖ్యమో తన రెజ్యూమే. ప్రస్తుతం ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశం గురించి మరియు కంపెనీల గురించి సోషల్ మీడియా అయిన లింక్డ్ఇన్ లో పొందుపరచడం జరుగుతుందని, ప్రతి విద్యార్థికి తమ ప్రొఫైల్ ద్వారా లింక్డ్ఇన్ అకౌంట్ లో ఖాతాలు సృష్టించండి చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్క కంపెనీ వారు లింక్డ్ఇన్ లో గల విద్యార్థుల ప్రొఫైల్ ను చూస్తారని, కావున ప్రతి విద్యార్థికి ఇది చాలా అవసరమని అన్నారు. విద్యార్థులు ఇంటర్వ్యూలో ఫాస్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా తమ లక్ష్యాన్ని ఎలా కనుగొనాలి, ఫ్రీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే సంప్రదాయ పద్ధతి, ఇంటర్వ్యూను ఛేదించడానికి ఆధునిక పద్ధతి, మీరు పని చేయబోయే సంస్థ గురించి జ్ఞానాన్ని పెంచుకోవడం వంటివి చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏవి పవన్ కుమార్, విభాగాధిపతి వెంకటేష్, సహాయ ఆచార్యులు, త్రిబులి విభాగం అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మెన్ అండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.